హైకోర్టు ప్యానెల్ బెంగాల్కి సంబంధించి నిజానికి ముర్షిదాబాద్ అటాక్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడాం సార్. ముర్షిదాబాద్లో అసలు యాక్చువల్లీ బెంగాల్ మొత్తం కూడా హిందువులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మాల్డాలో కావచ్చు, ఛబ్బీస్ పరగణ కావచ్చు, ఇప్పుడు ముర్షిదాబాద్లో మొన్న జరిగిన అటాక్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో దీని మీద అప్పుడు మనం అనుకున్నాం కూడా, డిస్కస్ కూడా చేసాం. యాక్చువల్లీ హైకోర్టు ప్యానెల్ ఒకటి వేశారు, ఇవన్నీ మాట్లాడుతున్నాం, సుప్రీంకోర్టు ప్యానెల్ వేయాలి, మనం చర్చలు ఇవన్నీ జరిగినాయి. హైకోర్టు ప్యానెల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దీని వెనకాల, ఈ దాడుల వెనకాల పూర్తిగా బెంగాల్లోని టీఎంసీకి సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు అనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్లీ గవర్నమెంట్ ఇన్యాక్టివ్ గా ఉంది అండ్ పోలీసులు అసలు లేరు అక్కడ. అందుకోసమే పోలీసులు కావాలని, ఆ పోలీస్ ఫోర్స్ లేకపోవడం వలన ఈ అటాక్స్ చాలా జరిగాయని నిర్ధారించడం జరిగింది. సో నిజానికి నాకు గుర్తొస్తుంది, ఒక 20-30 ఏళ్ల క్రితము ఏదైతే నరేంద్ర మోదీ గారి మీద విపరీతమైన ఆరోపణ ఉందో, అది గుజరాత్ రైట్స్ సందర్భంలో ఆయన అసలు పట్టించుకోలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని అప్పుడు పెద్ద గగ్గోలు పెట్టారు, ప్రపంచవ్యాప్తమైన ఇష్యూ చేశారు. బట్ బెంగాల్ గురించి ఏం మాట్లాడతారు? ఇది హైకోర్టు ప్యానెల్ చెప్పింది. ఏప్రిల్ 12 తారీఖు జరిగింది సాయి గారు, మీకు తెలుసు ఘర్షణ మొత్తం. ఇల్లు తగలబెట్టారు, చాలా ఇద్దరిని చంపేశారు. అది కాకుండా వాళ్ళ షాప్స్ అది తగలబెట్టారు. ఓన్లీ హిందూస్, పక్కన ముస్లిం షాప్ ఉంటే వాళ్ళు తగలబెట్టలేదు. ఇది డిస్ట్రాయ్ చేశారు కంప్లీట్గా. హైకోర్టు ఏం చేశారంటే, కలకత్తా హైకోర్టు ఒక కమిషన్ అపాయింట్ చేశారు, 3 మెంబర్ కమిటీని పెట్టారు. ఆ కమిటీ ట్రావెల్ చేసి వీళ్ళు అంతా ముర్షిదాబాద్ ఏరియా అంతా తిరిగి, ఎస్పెషలీ బెడ్బోనా అని చెప్పి ఒక ప్లేస్ ఉంది ముర్షిదాబాద్లో, అక్కడ వెళ్ళి వీళ్ళు మొత్తం ఎవిడెన్స్ తీసుకున్నారు. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు కంప్లీట్గా హైకోర్టు సబ్మిట్ చేశారు. దాంట్లో క్లియర్గా చెప్తున్నారు సాయి గారు, తృణమూల్ కౌన్సిలర్, ఆయన పేరు మహబూబ్ ఆలం, ఓకే, దాకుండా షంషేర్గంజ్ ఎమ్మెల్యే అమ్రీల్ ఇస్లాం, వీళ్ళిద్దరు కలిసి లీడర్షిప్, వీళ్ళు ఫ్రంట్లో ఉండి లీడ్ చేశారు ఈ రైటర్స్ని హిందూ కమ్యూనిటీ మీద అటాక్ చేయడానికి అని. కంప్లీట్గా మీరు చెప్పినట్ల వీళ్ళు ఈవెన్ నీళ్ళ ట్యాంక్ డిస్ట్రాయ్ చేశారు, నీళ్ళ ట్యాంకులు తలగొట్టారు, ఎందుకంటే నీళ్ళు ఉండకూడదు, వీళ్ళు నీళ్ళు ఆ బకెట్ నీళ్ళు తీసాని ఇంట్లో ఉన్న మంటని ఇది చేశారు అని చెప్పేసి ఆలోచించండి. అంత ఘోరమైన జరిగింది అక్కడ అన్నమాట. సో అది కాకుండా ఈ కమిటీ చెప్తున్నారు, మిస్క్రియంట్స్ poured kerosene and pile of garments belonging to women and set them on fire so that they would have nothing left to wear. అంటే మహిళలకి బట్టలు ఉండకుండా కెరోసిన్ పోసి తగలబెట్టారని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పలేదు, ఇంకా వాళ్ళు చెప్పలేదు. ఇది కోర్ట్ అపాయింటెడ్ కమిటీ, 3 మెంబర్ కమిటీ, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట. ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటారు సాయి గారు, వాళ్ళు ఏమో మళ్ళీ అవుట్ సైడర్స్, ఆమె అదే చెప్పింది కదా, బయట నుంచి బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు చేసింది అని చెప్పారు. వేరస్ హర్ ఓన్ పార్టీ పీపుల్ హావ్ డన్ ఇట్. దీని తర్వాత సాయి గారు నేను చెప్తున్నాను కదా, వీళ్ళని యూఐపీ మీద దేశం చేసి బంద్ చేసి పడేయాలి సాయి గారు. నెక్స్ట్ 10 సంవత్సరాలు బయట రాకూడదు వీళ్ళు, అట్లా చేయాలన్నమాట. సో ఎమ్మెల్యేస్, ఈ కౌన్సిల్ అది చూసి అక్కడ ఉండి వెళ్ళిపోయారు ఏం చేయకుండా. అండ్ ద వైలెన్స్ కంటిన్యూడ్ ఆన్ 11th మొదలైంది, 12వ తారీఖు నడిచింది అని వైలెన్స్ అనమాట. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవ్వరు రాలేదు సాయి గారు, ఎవరు రాలేదు. వీళ్ళు ఫ్రీ ఆడుకున్నారు మొత్తం 2 రోజులు అక్కడ. ఈ మిస్క్రియంట్స్ ఏం కావాలంటే చేసుకున్నారు హిందువుల మీద అత్యాచారం. సో డెఫినెట్లీ ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, 3 మెంబర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్. తృణమూల్ కాంగ్రెస్ ఏమన్నారు, మీరు చెప్పినట్ల అవుట్ సైడర్స్ వచ్చారు, బయట నుంచి వచ్చారని చెప్పి. కానీ డివిజన్ బెంచ్, అప్పుడున్న కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ అపాయింట్ చేసిన వాళ్ళు జస్టిస్ సోమన్ సెన్ అండ్ జస్టిస్ రాజాబాసు చౌదరి, వీళ్ళు కమిటీ ఫామ్ చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రిజిస్ట్రార్ ఒకరు, వెస్ట్ బెంగాల్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ, అది కాకుండా వెస్ట్ బెంగాల్ జ్యుడిషియల్ సర్వీస్ రిజిస్ట్రార్, వీళ్ళు ముగ్గురు పెట్టారు. ఏదో ఢిల్లీ నుంచి తీసుకురాలేదు ఎవరిని. సో వాళ్ళని పంపించి డెఫినెట్గా చెక్ చేసినప్పుడు ఇదంతా జరిగింది. ఎందుకంటే మనకు అందరికి తెలుసు, 3 చనిపోయారు, చంపేశారు. కాకుండా వందలాది మందికి ఇల్లు లేకుండా పోయింది, వాళ్ళ మొత్తం ఫర్నిచర్, వాళ్ళ అసెట్స్ అంతా డిస్ట్రాయ్ చేసేసారు. అది కాకుండా లూటింగ్, ఆర్సన్ జరిగింది. ఇదంతా వకఫ్ బిల్ మీద, వకఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద జరిగింది సాయి గారు. మోదీ గారు చెప్తున్నారు, మీరు చెప్పినట్లు గుజరాత్లో చేశారు, ఎవ్వరు దమ్ లేదు మాట్లాడడానికి. ఇక్కడ ఒక్కరు బీజేపీ వాళ్ళే మాట్లాడుతున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయారు? మోదీ గారిని గురించి లెక్చర్ చెప్తుంటే 2002 మీరేం చేశారండి ఇప్పుడు దాకా? రిపోర్ట్ వచ్చింది కదా, బీజేపీ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ కాదు కదా, ఇప్పుడేం చెప్తారని. సో ఈ డెఫినెట్, ఎందుకంటే ఇది ఒక్కటే బెడ్బోనా విలేజ్ ఒకటే కాదు, షంషేర్ జంగ్ కూడా వెళ్ళారు. 113 ఇల్లు తగలబెట్టారు, మొత్తం తగలబెట్టేశారు కంప్లీట్గా. డ్యామేజ్ 75 to 80% డ్యామేజ్. అగైన్ టోటలీ ఇన్హాబిటబుల్. డబ్బులు ఇచ్చారా? 10 పైసలు ఇవ్వలేదు మమతా బెనర్జీ. చెప్తున్నాను సాయి గారు, సెంట్రల్ గవర్నమెంట్, మోదీ గారి గవర్నమెంట్ వీళ్ళకి ఒక కాంపెన్సేషన్ ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వరు, 10 పైసలు ఇవ్వరు. మనం చూసాం, మనం అక్కడ జార్ఖండ్లో ఎక్కడో ఎవరో చనిపోతే ఒక ముస్లిం ఆయన వచ్చి ఒక ట్రైబల్ ఉమెన్ని రేప్ చేస్తే వాళ్ళని కొట్టి చంపేశారు. ఆ ట్రైబల్ ఉమెన్కి 10 పైసలు ఇవ్వలేదు. ఆ చనిపోయిన వానికి రాహుల్ గాంధీకి ₹1,00,000 ఇచ్చాడు.
వాళ్ళ ఫ్యామిలీకి. జార్ఖండ్ గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నారు, 4 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇది రేప్ చేసిన వాడికి డబ్బులు ఇస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి. రేప్ చేసిన మహిళని 10 పైసలు ఇవ్వకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోకుండా రోడ్ సైడ్లో పడేశారు వీళ్ళు. ఆలోచించండి. ఇది కాకుండా ఈవెన్ ధులియానా నగర్ గోష్పారా అక్కడ 29 షాపులు కంప్లీట్గా ఎన్యూమరేట్ చేశారు సాయి గారు. అదే అంటున్నా. సో అక్కడ ఉన్న ప్రజలు చెప్పారంట ఈ కమిటీ దగ్గర, మాకు బీఎస్ఎఫ్ వాళ్ళు ఇక్కడే ఉండాలి, సెంట్రల్ ఫోర్సెస్ ఇక్కడ ఉండాలని చెప్పారంట. ఇది కాకుండా వీళ్ళు క్లియర్గా చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళని చెప్పి. షంషేర్గంజ్ కానివ్వండి, ఇజాట్లా కానివ్వండి, షిలూత్లా, డిగ్రీ ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ మొత్తం ఫేస్ కవర్ చేసుకొని వచ్చారు. ఒకటే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మా మీద దాడి చేశారని చెప్పి చాలా క్లియర్. టీఎంసీ వాళ్ళు ఏమంటున్నారంటే మా లీగల్ సెల్ ఇదంతా స్టడీ చేస్తున్నారు, దాని తర్వాత మేము రియాక్ట్ అవుతున్నాం అంటే ఏం చెప్తారు ఇప్పుడు? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు, రిజెక్ట్ చేస్తారు. ఇదంతా కాదు, ఇదంతా అబద్ధం అని చెప్తారు. కానీ డెఫినెట్గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటుందో దాంట్లో ఈ సుప్రీంకోర్టు షుడ్ ఆల్సో కన్సిడర్ దిస్ రిపోర్ట్. ఈ కేసు దీని ట్రయల్ వెస్ట్ బెంగాల్ బయట జరగాలి, అస్సాంలో జరగమని అక్కడ జరిగింది. గుజరాత్లో చేశారు కదా, గుజరాత్ అల్లర్లు అయిన తర్వాత కేసు మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది కూడా అట్లని చేయాలి సాయి గారు. ద కేసెస్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు అస్సాంలో వీళ్ళని ట్రై చేయాలి. అండ్ ఈ ఎమ్మెల్యే కానీ ఈ కౌన్సిలర్ కానీ ఎవరైనా కానీ వీళ్ళని ఎన్ఎస్ఏలో తీసుకొని నెక్స్ట్ 2-3 సంవత్సరాలు బయట రాకుండా చూసుకోవాలి వీళ్ళని. అండ్ దిస్ ఈజ్ వాట్ బీజేపీ వైపు నుంచి కూడా ప్రెషర్ పెట్టాల్సింది సాయి గారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అత్యాచారాలు మన అందరికీ తెలుసు. హర్గోవింద దాస్ అని చెప్పి వాళ్ళ కొడుకు ఇద్దరిని చంపేశారు వాళ్ళు. ఎందుకు? బికాస్ అండ్ ఇంటి బయట పెయింట్ పెట్టారు, స్పెసిఫిక్ బ్లాక్ కలర్ పెయింట్తో, ఇది హిందువుల ఇల్లు అని చెప్పి. అదే ఎగ్జాక్ట్లీ ముందు మార్క్ పెట్టి తర్వాత దాడి చేయడం. సో ఆలోచించండి ఎక్కడి నుంచి అనేది. సో మనం మాట్లాడుతున్నాం, ఈమె పెద్ద పెద్ద మాటలు అంటుంది మమతా బెనర్జీ, అది చెప్పి బయట అవుట్ సైడర్స్ వచ్చారు, బీజేపీ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారండి? వెరీ క్లియర్లీ హైకోర్టు పట్టిన కమిటీ వాళ్ళు ఇచ్చారు రిపోర్టు. ఈ రిపోర్ట్ మీద యాక్ట్ చేయాల్సిందే మోదీ గవర్నమెంట్. ఒక్కొక్క ఫ్యామిలీకి వాళ్ళు కొత్త ఇల్లు కట్టియండి, నో ప్రాబ్లం, కానీ మీరు వాళ్ళని ఎడవకండి. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ చేసిన తప్పది. మోదీ గవర్నమెంట్ కనుక బీజేపీ వాళ్ళు ఫస్ట్ ఎలక్షన్ బీజేపీ మంచిగా పర్ఫామ్ చేసిన తర్వాత 2014లో, దాని తర్వాత 19లో కూడా బీజేపీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను రోడ్డు మీద విడిచేశారు. వీళ్ళు టీఎంసీ వాళ్ళు దాడి చేసి ఎంతోమందిని చంపేశారు. ఈసారి చేయకూడదు. దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద కార్యకర్తాస్. బీజేపీ చాలా ఇంపార్టెంట్. బెంగాల్ అండ్ కేరళ చెప్తున్నాను సాయి గారు, 2 కమ్యూనిస్ట్ స్టేట్స్ ఉండే ముందు, ఇప్పుడు కేరళ ఒకటే మిగిలిపోయింది. అక్కడ కూడా ఆర్ఎస్ఎస్ మీద ఎంతో దాడి జరిగింది. ఇవాళ మనం మాట్లాడుతున్నప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ వర్కర్ శ్రీనివాసన్ చంపిన మనిషికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చారు ఇవాళ. పిఎఫ్ఐ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వాళ్ళకు చీఫ్కి బెయిల్ ఇచ్చారు సుప్రీంకోర్టు. వాడు రేపు కనిపించాడు, రేపు నుంచి దుబాయ్కి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి గాయబ్. ఇది నేను రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద, దీనికన్నా ముందు కూడా జరిగింది. ఇది మన జ్యుడిషియల్ సిస్టమ్ ప్రాబ్లం. ఇదే మనుషులు చూడండి ఈ రిపోర్ట్ని సుప్రీంకోర్టులో వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకుంటారు. కరెక్ట్, డెఫినెట్గా జరుగుతుంది. దట్ ఈస్ వేర్ మన లీగల్ సిస్టమ్ ఇస్ ఫెయిల్ టోటలీ సార్. అండ్ టైమ్ హెస్ కమ్. నాకు చాలా కోపం వస్తుంది ఒకసారి, ఎందుకంటే మొన్న ఒక అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ మన ఆపరేషన్ సింధూర్ గురించి చాలా నాస్టీగా రాశాడు. సోఫియా ఖురేషీ గురించి ఆప్టిక్స్ అంట, అక్కడ ముస్లిమ్స్ ప్రొటెక్ట్ చేయండి, హిందువుల అత్యాచారాలు చేస్తుందని చెప్పి పెద్ద లేఖ రాసింది. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చారు. మీరు నేను హైకోర్టుకి సుప్రీంకోర్టు డైరెక్ట్ వెళ్తే వాళ్ళు ఏమంటారు, నిడ్ యూ గో టు హైకోర్ట్ అని నా దగ్గర అడిగారు 2019లో సుప్రీంకోర్టులో. వై డిడ్ యూ గో టు ద హైకోర్ట్ అని నేను చెప్పాను, ఐ కెనాట్ గో బికాస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ అండర్ థ్రెట్ అని. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ కేసు ఎందుకు సాయి గారు? కపిల్ సిబ్బల్ నిలబడ్డారు. ఇమ్మీడియట్ సుప్రీంకోర్టు రెడీ హియరింగ్. ఐ ఫీల్ దే షుడ్ బి అన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు దిస్. కపిల్ సిబ్బల్ కేసెస్ ఎట్లా లిస్ట్ చేస్తున్నారు? దే షుడ్ బి అన్ ఇన్వెస్టిగేషన్. కపిల్ సిబ్బల్ కాకుండా కాలిన్ గొన్సాల్వెస్, దుష్యంత్ దావే, ఇందిరా జయసింగ్, అభిషేక్ మను సింఘ్వి, వీళ్ళందరూ ఉన్నారు, ప్రశాంత్ భూషణ్, వీళ్ళ కేసెస్ ఎట్లా లిస్ట్ అవుతుంది? కానీ ఆర్డినరీ సిటిజన్ కేసెస్ 6 సంవత్సరాలు, 1 సంవత్సరం, 3 సంవత్సరాలు లిస్టే కాలేదు సాయి గారు. ఆలోచించండి, నెలల దాకా లిస్ట్ కావు కేసు. వీళ్ళు రాగానే నెక్స్ట్ 3rd డే హియరింగ్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? బెయిల్ ఇచ్చేస్తున్నారు ఇమ్మీడియట్గా. సరే మీరు ఒక ఎస్ఐటీ పెట్టారు, అన్నీ చేశారు. కానీ ఈ ఘటన కూడా ముషీరాబాద్లో జరిగిన ఘటనకి సాయి గారు నేను 100% వీళ్ళు టీఎంసీ వాళ్ళు కోర్టుకి వెళ్తారు, వాళ్ళు హైకోర్టుని ఇగ్నోర్ చేస్తారు, ఈ రిపోర్ట్ తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకుంటారు. జరుగుతుంది చూడండి అది. దీనికి మోదీ గవర్నమెంట్ షుడ్ కౌంటర్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.